చేయకపోతే వెళ్ళి రేపు గవర్నమెంట్ ఎగబడతారుగా. ఇక్కడ ఉండేది అంటే క్లియర్గా చెప్పాలి. నేను అందుకే నిన్న మీటింగ్ చెప్పింది, క్లియర్గా చెప్పాలి, నీట్గా చెప్పాలి, ఎక్కడ అబద్ధం చెప్పకూడదు. అంటే మనకి తెలియకపోతే అబద్ధం చెప్పేస్తాం. అందుకే మనం చెప్పడంలో మామూలు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఫస్ట్ మనం స్టడీ చేసుకొని ఇది ఒక ప్లాట్ అంటే రెండు పక్కల అటు ఒక రోడ్డు ఇటు ఒకటి తీసుకోవాలి. అట్లా ఇప్పుడు హెచ్ఎండి లేఅవుట్ రూల్స్ ప్రకారం 30 ఫీట్ రోడ్డు అంటే 20-15 ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ గవర్నమెంట్ ప్లానింగ్ ఇవ్వదు. అంటే ఇప్పుడు 30 ఫీట్ రోడ్డు ఉండాలి, తర్వాత 100 ఫీట్ రోడ్డు ఉండాలి. మనం వచ్చింది 100 ఫీట్ రోడ్డు, తర్వాత మళ్ళీ 40 ఫీట్ రోడ్డు ఉండాలి. అంటే ఇదంతా మన కస్టమర్ ఏదైతే చెప్తే ఇక్కడ బ్రోచ్లో ఉన్నామండి. మనం ఇది ఇవాళ 3వ వెంచర్ మనం విజిట్ చేసాం. ఇవాళ ఫస్ట్ బీవీ నగర్ రాయల్ విందు చూస్తాం, తర్వాత హైవే ఎంపీలు చూసాం. ఇది గ్రాన్యువల్ 1, ఇది వైటీడీ అంటే యాదాద్రి టెంపుల్ అథారిటీ డెవలప్మెంట్. ఇది మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇది చూడండి, ట్రాన్స్పోర్ట్ రోడ్ బస్సు రోడ్ కింద బస్సు వెళ్ళింది మనం చూసాం. సో వెంచర్ ఇది మొత్తం కూడా మనం ఇందా చూసిన హైవే ఎంపీలు వాటిలాగా డెవలప్మెంట్ అలాగే వర్క్ జరుగుతుంది. ఇక్కడ ప్లాట్ కూడా చాలా పాజిటివ్గా మూమెంట్ ఇక్కడ బాగా తీసుకుంటున్నారు అందరూ కూడా. మనం ఈ మల్లాపురం ఊర్లోనే ఉన్నాం. ఓకే, ఈ వెంచర్లో మనం కస్టమర్కి చెబితే కస్టమర్ తీసుకొస్తే మనం తీసుకున్నా కానీ, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ, లేదు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఇక్కడ 100% మనం ఏమంటే పెట్టిన డబ్బులు ఎట్లా ఉంటుంది, 2 ఇయర్స్లో డబుల్ చేసి ఇవ్వచ్చు కస్టమర్కి. ఎస్ఆర్ను 2 ఏళ్ళు డబుల్ చేసి ఇవ్వచ్చండి కస్టమర్కి 100%. ఓకేనా? ఓకే డన్. మీకు ఎట్లా ఉంది ఈ వెంచర్, నచ్చిందా? ఓకే డన్. నెక్స్ట్ వెంచర్కి వెళ్దాం. నాగేశ్వర గారు మీరేమంటారు చెప్పండి. ఇది మరియాల గ్రామం, కోరల లీఫ్లో మనం ఈ వెంచరీ ఇవాళ టోటల్గా బౌద్ధ నుంచి మనం వెంచరీ చూస్తున్నామండి. మల్లికార్జున గారు, మణికంఠ గారు, వచ్చేసి ఆంజనేయులు గారు, నాగేశ్వర గారు. ఇది ఇప్పుడు మీకు ఏం డెవలప్మెంట్ ఇంకా ఏం చేయలేదంటే డెవలప్మెంట్ చేయకూడదు. ఎల్పీ నెంబర్కి అప్లై చేశారు. ఎల్పీ నెంబర్ వస్తే మామూలుగా సీన్ మారిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనకి 8,000కే ఫర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్లో ఎల్పీ నెంబర్ 100% వస్తుంది. అప్పుడు మామూలుగా 10,000 ఫర్ స్క్వేర్ యార్డ్. అంటే అప్పుడు ఒక 150 గజం కొనుక్కున్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు రేపు బెనిఫిట్ రాబోతుంది 10 డేస్లో. నాగేశ్వర గారు, మనం ఇప్పుడు హైవే ఎంపీల్లో ఉన్నాం వెంచరీ. ఇందాక రాయల వెందులు బీబీ నగర్ చూసాం, ఇది హైవే ఎంపీల వెంచర్లో ఉన్నాం. దానికి దీనికి డిఫరెంట్. అది హెచ్ఎండి లేఅవుట్, ఇది హెచ్ఎండి లేఅవుట్. దానికి దీనికి డిఫరెంట్. ఓకే, ఇంకా బాగా నచ్చిందా? మీరేమంటారండి మణికంఠ గారు? పక్కన రైల్వే ట్రాక్ ఉంది, హైవే ఇది వరంగల్ హైవే, భువనగిరి ఇది. ఇంకా హైవే అవతలికి స్వర్ణగిరి టెంపుల్ ఉంది. అది ఈ మధ్య ఓపెన్ చేశారు. 7 ఎకరాల్లో కట్టింది కన్స్ట్రక్షన్. ఇటు మనం చూస్తుంది అది వెన్నెల ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్. ఇది కంప్లీట్గా సీసీ రోడ్లు ఇవి. ఓకే అండి. ఈ వెంచరీ మామూలుగా మనం కస్టమర్కి ప్రమోట్ చేయడానికి ఇంకేదైనా మీకు సందేహాలు ఉన్నాయా, క్లారిఫికేషన్ కావాలన్నా చెప్పండి. మీరు రేపు కొనుక్కోబోతున్నారు కాబట్టి మీ ఫాదర్ మదర్కి చెప్పి, మణికంఠ గారు, ఆంజనేయులు గారు అండ్ మల్లికార్జున గారు ఎట్లా ఉంది మరి ఆనికి మనం బుకింగ్ చేసుకుందాం. మరి తలా ప్లాట్ బుకింగ్ చేసుకుని ముందు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఎంజాయ్ చేస్తూ మన ఫ్రెండ్ సర్కిల్కి మన రిలేషన్ మనం దీన్ని ప్రమోట్ చేద్దామంటారా? ఓకేనా? డన్నా? ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి చూసుకోండి సార్, అన్నీ 30కి ఒక అంగుళం తగిన మార్ట్ కేజీ వదలడు. మీకు ఇంకోటి ఇదిగోండి, ఇవన్నీ మార్ట్ కేజీ. అంటే మార్ట్ కేజీ అబ్జర్వేషన్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మామూలుగా ఈ డెవలప్మెంట్లు, ఈ రోడ్లు, ఈ డ్రైనేజీ, పార్కింగ్, ఈ కరెంటు, వాటర్ ట్యాంక్, ఇదంతా కొంతమంది చేయరు. అంటే ఇదంతా కస్టమర్స్కి ఆస్తులు పెట్టి బాగా అమ్మేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు కస్టమర్ ఇవన్నీ ఉంటాయని కొంటాడు కదా. ఇవన్నీ చేయకపోతే మామూలుగా గవర్నమెంట్